హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది నెక్స్ట్ డే. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసుంటే కనుక నేను సడన్గా ఒంగోలు అయితే వెళ్ళాను ఎగ్జామ్ కోసమని. సో ఎగ్జామ్ అయిపోయింది. ఆ రోజు నైటే నేను బయలుదేరి వద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఇంట్లో ఉండమనేసరికి నేను ఉండిపోయాను. సో ఇది ఆ నెక్స్ట్ డే అనమాట, అంటే సండే రోజు, మీన్స్ మొన్న రీసెంట్ సండే అనమాట. సో ఇంకా ఇంట్లో ఊరకనే ఉన్నాం కదా అని ముందు రోజు అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా. సో ఈ నెక్స్ట్ డే ఎన్టీఆర్ కళా పరిషత్ది ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అనేటప్పటికి అందరం రెడీ అయ్యి వెళ్ళాము. బేసిక్గా నాకేంటంటే సాటర్డే సండే వస్తే ఇంట్లో కూర్చోబుద్ది కాదు, కంపల్సరీ కొంచెం తిరిగి రిలాక్స్ అవుదాము అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ ఎన్టీఆర్ కళా పరిషత్ ఏదో జరుగుతుందని చెప్పి వెళ్తే అక్కడ నీట్గా ఉందేమో అనుకుని మేము వెళ్ళాము. బట్ అక్కడ ఎట్లా ఉందంటే అందరూ గుంపులుగా నుంచొని ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఏవో డ్రామాలు అవి వేస్తున్నారు, నాటికలు. కానీ అందరూ గుంపుగా నుంచొని చూస్తున్నారు. ఇంకా ఆ గుంపులో మనం నుంచోలేంలే అని చెప్పి ఇంకా బయటకు వస్తే బయట ఇక్కడ ఇట్లా మొక్కల్ని ఒక ఎగ్జిబిషన్ టైప్లో పెట్టి ఎరువు తర్వాత మొక్కలు అవి అమ్ముతున్నారనమాట. మేమైతే ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇదిగో చూడండి, ఇలా కొన్ని సీట్స్ ఉన్నాయి, సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. నాటికలు చూసే వాళ్ళకి, మిగతా వాళ్ళందరూ నుంచొని చూడాల్సిందే. సరే ఇంకా అక్కడ ఎందుకులే అని చెప్పి ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళే దారిలో మేము ఇది చూసాము, హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఒకటి చూసాము. మీరు నా ఛానల్ కనుక అబ్జర్వ్ చేస్తూ ఉండుంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే ప్లేస్లో పెడుతూ ఉంటారు హ్యాండ్ క్రాఫ్ట్ది. సో ఎగ్జిబిషన్ టైప్ అనమాట ఇది కూడా. మొత్తం క్లోతింగ్, తర్వాత ఇంకేమైనా జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవి ఇవి పెడతారు. సో మేమైతే అక్కడ ఎలాగో వచ్చాం కదా బయటకు అని చెప్పి ఇంకా అది కూడా చూసుకొని వెళ్దామని వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ 100-150 రూపీస్ చెప్తున్నారు. 1 మీటర్ అని చెప్పారు, కానీ అది 80 పాయింట్స్ కంటే ఉండదు అని అనుకుని చూసుకుంటూ ఉన్నామన్నమాట. నేను, మా మమ్మీ, స్వీటీ అండ్ ఇవాంజలిన్ అందరం వెళ్ళాము. సో ఇంకా ఏమన్నా పనికొచ్చి ఏమైనా ఉంటాయేమో అని మా మమ్మీ జాకెట్, బ్లౌజ్ పీస్లు అవి చూస్తున్నారు. కానీ ఇది 80 పాయింట్సే కదా అని అడిగినందుకు అక్కడున్న చూపించే అతను కొంచెం ఆవేశం మీద ఉన్నాడు అనమాట, 80 పాయింట్స్ అది ఇదన్నని. సో నేనైతే ఏమైనా టాప్స్ ఏమైనా బాగుంటాయేమో అని చూసా, కానీ నాకైతే అంతేం నచ్చలేదు. అండ్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒంగోలులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళి చూడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ ఇంటికి వచ్చేసరికి లియో గారు నిద్రపోతున్నాడు. అండ్ ఈ బెడ్ నేను మీకు చూపించలేదు కదా, ఇది యాక్చువల్లీ లియో కోసమని మా తమ్ముడు ఆర్డర్ చేశాడు. చాలా సాఫ్ట్గా బాగుంది, వాడు అందులోనే పడుకొని నిద్రపోతున్నాడు. అర్థమవుతుంది, నీ బెడ్ తెచ్చుకో, నీ బెడ్ మీద పడుకో అని అంటే అంటే క్యారీ చేయలేకపోతున్నాడు. కానీ వాడు అట్లీస్ట్ వచ్చిన తర్వాత దాని మీద పడుకోవడం అయితే అర్థమవుతుంది. అంటే నీ బెడ్ మీదే పడుకో అంటే వెళ్ళిపోయి పడుకుంటుంది. కాకపోతే మళ్ళీ దానికి మర్చిపోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నిద్రపోతుంది అనమాట. బట్ ఆ బెడ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇంట్లో ఎవరం లేమనుకోండి, కామ్గా సోఫా ఎక్కేసి పడుకోవడం, బెడ్ ఎక్కేసి పడుకోవడం చేస్తుంది. అందుకని చెప్పి ఇంకా అదొకటి ఆర్డర్ పెట్టాము. ఇంకా ఆ నైట్కి నేను మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే స్కిన్ క్లినిక్కి వెళ్ళాను. నాకెందుకో హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తే కంపల్సరీ నా ఫేస్ ట్యాన్ అయిపోయినట్టుగా, డార్క్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, అది వాటర్ చేంజ్ వలన ఏమో నాకైతే ఐడియా ఉండదు. కానీ హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు గ్లోగా ఫేస్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఒంగోలు వెళ్ళానంటే నాకు అట్లీస్ట్ 1-2 షేడ్స్ అయితే తగ్గిపోతుంది. అది 1 నైట్కైనా సరే ఆ డిఫరెన్స్ నాకు తెలుస్తుంది. సో ఒంగోలులో నేను అక్కడ సాటర్డే సండే ఉన్నాను. ఫేస్ అంతా నాకు ఎందుకో పాడైపోయినట్టు అనిపించింది. సో అందుకని నేను ఇక్కడైతే అలోవియా హెల్త్ కేర్కి మళ్ళీ వచ్చేసాను. అండ్ నాకు ఈరోజు సిట్టింగ్ ఉంది, కార్బన్ పీల్ ఉందన్నమాట. ఈ క్లినిక్ యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ అదంతా చాలా రీజనబుల్ అండి, బాగానే ఉంది. కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతో ఫాలోఅప్స్ అయితే మనకి ఆన్ టైం ఇవ్వరు. నాకేంటంటే నేనున్న బిజీలో ఒక్కొక్కసారి నా డేట్ని నేను మర్చిపోతూ ఉంటాను, నా అపాయింట్మెంట్ డేట్ని. కంపల్సరీ నాకైతే రిమైండర్ అవసరం అనమాట. నా ప్రీవియస్ క్లినిక్ స్కాలా ఉండేది. స్కాలాలో ఏంటంటే కంపల్సరీ వాళ్ళు పాపం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిమైండర్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో నాకు అది చాలా మంచిగా అనిపించేది. నేను మళ్ళీ గ్లూటాథయాన్కి స్కాలాకి వెళ్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇంక ఇది తెలుసు కదా, Jan-Feb మార్చ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టింగ్ ఉంటుంది. కాబట్టి నేను మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో అలా వెళ్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను. ఇది కార్బన్ పీల్ అయితే మన స్కిన్కి చాలా మంచిది. అంటే మన స్కిన్లో ఉన్న టాక్సిన్స్ కానీ తర్వాత డట్ అదంతా ఏమన్నా ఉంటే కనుక మొత్తం అంతా తీసేస్తుంది. మీకు తెలుసు కదా, ఇది వన్ ఆఫ్ ద కెమికల్ పీల్. సో నాకైతే ఇక్కడ కార్బన్ అప్లై చేశారు అండ్ ఇంకా పీలింగ్ చేయాలి. సో అది మొత్తం ఒక 1 మినిట్ ఏమో డ్రై అవ్వాలంట ఫేస్ మీద. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత నాకు యాక్చువల్లీ మూవీ ఉండింది. నేను జనరల్లీ మూవీస్ చూడను, కానీ ఈ మధ్య కొంచెం ఫ్రెండ్స్తో బాగానే అలవాటు అయ్యాను. అంటే 1-2 మూవీస్ అయితే చూశాను. సో ఇక్కడ నేను
ఇన్స్టాగ్రామ్ రీల్ చేద్దాము అని చెప్పి యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేస్తా, బట్ రీల్ అయితే చేయలేదు. కార్బన్ పీల్ అయిపోయిన తర్వాత నా ఫేస్ అయితే చూసారు కదా గ్లో ఇలా ఉందన్నమాట. ఒంగోలు దాటి హైదరాబాద్ వస్తే నా ఫేస్ అది బాగానే ఉంటుంది. అండ్ కంపల్సరీ ఇట్లాంటి స్కిన్ ట్రీట్మెంట్ పడినప్పుడు కోర్స్ అది ఒక 1 వీక్ 10 డేస్ బాగా గ్లో ఉంటుంది ఫేస్. సో ఇక్కడ ఈ కార్బన్ పీల్ అయిపోయిన తర్వాత సినిమా కంటే ముందైతే లంచ్ చేయాలి. మేమైతే క్లినిక్కి త్వరగా వెళ్ళిపోయాను ఆ రోజు. నేను మార్నింగ్ టైమ్స్లోనే వెళ్ళా. సరే భోజనంకి అని చెప్పి లంచ్ కానీ మేము ఎప్పుడు మిలిటరీ హోటల్ ఒకటి ఉంది, సుబ్బారావు మిలిటరీ హోటల్ అని మన శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఆపోజిట్లో ఒకటి ఉందండి. అదేదో మాల్ నాకు గుర్తుకులేదు. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అదొక మొత్తం అందులో అన్ని ఫుడ్ కోర్ట్సే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే సుబ్బారావు మిలిటరీ హోటల్ చూద్దాము అని వస్తే అంతకంటే ముందు మేము మర్చిపోయి వేరే ఫ్లోర్లో దిగాము. సరే ఆ ఫ్లోర్లో చూస్తే ఇక్కడ ఏదో అరుగు అని కొత్తగా పెట్టారు. సరే ఎప్పుడు వెళ్ళిన చోటకే ఎందుకు కొత్తగా ఏమైనా ట్రై చేద్దాము, మన వ్యూవర్స్కి కూడా ఒక రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఈ బయట మొత్తం తీస్తున్నాను. అరుగు అనే దానికి పేరుకు తగ్గట్టుగానే మొత్తం అరుగులాగా పెట్టారు బయటంతా, పల్లెటూరులాగా. అండ్ లోపల వచ్చేసి ఇలా ఉందన్నమాట. మొత్తం చిన్న చిన్న బనానా చెట్లులాగా అలా ఉన్నాయి. అండ్ యాంబియన్స్ అది సింపుల్గా నీట్గా ఉంది. సో యాంబియన్స్ మీరు కూడా చూస్తారు అని చెప్పి తీసాను ఇదంతా కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెనూ ఆప్షన్స్ అయితే ఎక్కువగా లేవు. ఓన్లీ చికెన్ బిర్యానీస్, తర్వాత మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఇలా బేసిక్గా బిర్యానీస్ అండ్ వెరీ ఫ్యూ ఐటమ్స్ అనమాట. ఇంతే ఈ మెనూ మీకు చూపిస్తున్నాను కదా, అందులో ఐటమ్స్ తప్ప ఇంక అంతకంటే పెద్దగా లేవు మెనూలో అయితే. సరే అని చెప్పి ఆర్డర్ చేద్దామని ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసా, కానీ నాకేం అంత నచ్చలేదు అది. ఇది చికెన్ బిర్యానీ అంత బాగాలేదండి, నాకు అస్సలు నచ్చలేదు, అదేదోగా ఉంది. తర్వాత ఇంక ఇది బాగాలేదులే అని చెప్పి తర్వాత ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఫిష్ బిర్యానీ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఒక్కసారి అయితే వెళ్ళొచ్చు, కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాము అని అనుకుంటే. బట్ అంత ఎక్కువగా కొంచెం ఫుడీ ఉన్న వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ చేయను, కానీ ఓకే పర్లేదు. ఫిష్ బిర్యానీ వరకు అయితే నాకు మంచిగా అనిపించింది. అండ్ ఈ మధ్య నేను ఎంత వెయిట్ లాస్ అవుదాము అని నేను ఎంత ట్రై చేసినా మరి ఇంకా ఏజ్ వలన ఏమో కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉంటేనే ఇంకా బాడీ తగ్గేటట్టుగా ఉంది. సో నేనైతే మ్యాక్సిమం ఒక్క మీలే తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా, ఓన్లీ మధ్యాహ్నం లంచ్ ఒక్కటి తింటున్నా. ఇంకా 6 తర్వాత ఇంకా నేను ఏమీ తినట్లేదు, డిన్నర్ కూడా స్కిప్ చేస్తున్నా. నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టమక్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే కూర్చొని చేసే వర్క్ కదా మొత్తం కూడా. అండ్ నాకు ఆ స్టమక్ పెరిగితేనే చాలా ఆడ్ అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ డ్రెస్సింగ్ అది మంచిగా అనిపించదు అని నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గేలా ఉంది. బట్ ఎక్సర్సైజ్ అనేది నాకు ఒక పెద్ద టాస్క్, నేను చేయలేను. చెయ్యాలి జిమ్కి అని అనుకుంటే చేయగలుగుతాను, కానీ ఇంక ఇంట్లో ఉండి అది చేయాలి ఇది చేయాలి ఎక్సర్సైజ్ అంటే నా వల్ల కాదు. బట్ ఐఎమ్ ట్రయింగ్. ఎవరికైనా ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉంటే స్టమక్ తగ్గేవి చెప్పండి. సో ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మూవీకి వెళ్ళాను. మూవీలో ఇది బ్రేక్ టైం అనమాట. సో మూవీ అంత సూపర్గా ఏం అనిపించలేదు నాకు, సంక్రాంతికి వస్తున్నాము మూవీ. కాకపోతే ఓకే 1 టైం చూడొచ్చు టైంపాస్కి. అండ్ మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.